అండి అందరికీ నేను మీ ప్రజ్ఞ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. సారీ అండి, కొంచెం వీడియోస్ లేట్గా అవుతుంది పోస్ట్ చేయడానికి. ఇక నుంచి తొందరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం తిరుమలలో ఇది డే 3 అనమాట. ఎవరైతే నా డే 1 డే 2 చూడలేదో ఒకసారి నా ఛానల్కి విజిట్ అయ్యి ఆ డే 1 డే 2 వీడియోస్ కూడా చూసేయండి. ఇది డే 3 అనమాట. మేమైతే మంచిగా వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే చాలా టెంపుల్స్ విజిట్ అవ్వాలన్నమాట. అయితే మళ్ళీ మా రూమ్కి హంపి మట్కైతే వచ్చాము. అక్కడ నుంచి మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ తిరుమల నుంచి కిందకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము కాణిపాక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి మాకు రీచ్ అయ్యేసరికి 2.5 hours పట్టిందనమాట. మళ్ళీ అక్కడ కూడా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరువన్నమలైకి వెళ్తున్నామండి, అదే అరుణాచలంకి. అక్కడ కూడా వెళ్ళి అయితే అక్కడ మేము మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా, మేము వెళ్ళేసరికి 4 hours పట్టిందనమాట ఇక్కడికి రీచ్ అవ్వడానికి. మధ్యాహ్నం లంచ్ చేయలేదు, అయితే తొందరగా వచ్చి ఈ అమృతం హోటల్లో అయితే డిన్నర్ అయితే తినేసాము. ఎందుకంటే మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి కదా. అయితే అక్కడ నుంచి ఒక 2 ఆటోస్ అయితే తీసుకున్నాము మా ఫ్యామిలీ మొత్తానికి. అక్కడ నుంచి మేము ఆటోస్ అయితే అన్నమలై టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా మంచి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇంద్రలింగంకి అయితే వెళ్ళాము, అగ్నిలింగం కూడా దర్శనం కూడా చేసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ యమున లింగంకి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా వెళ్ళి మంచిగా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా, అందుకోసంకి అన్ని టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి ఆ రోజు. అయితే మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. అక్కడ ఆరతి కర్పూరం బిళ్ళలు కూడా వెలిగించామన్నమాట ఒక్కొక్క టెంపుల్ దగ్గర. మళ్ళీ అక్కడ నుంచి నైరుతి లింగంకి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా సేమ్ మంచిగా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఏ టెంపుల్స్ ఓపెన్ అయితే లేవు, ఉట్టిగా బయట నుంచి దర్శనం అయితే చేసుకున్నాము మేమైతే. మళ్ళీ అక్కడ నుంచి కూడా సేమ్ అక్కడ కూడా దీపాలు అవన్నీ వెలిగించుకున్నాము. ఆ తర్వాత మేమైతే సూర్యలింగంకి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ కూడా మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము, అదే బయట నుంచి. దాని తర్వాత చంద్రలింగం కూడా దర్శనం అయితే చేసుకున్నాము. మళ్ళీ అక్కడ ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని వరుణలింగం, కుబేరలింగం అట్లా ఒక్కొక్క లింగం అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. మళ్ళీ లాస్ట్ వచ్చే మోక్ష మార్గం కూడా వెళ్ళి అక్కడ కూడా మంచిగా దండం అయితే పెట్టుకున్నాము. నాకైతే లోపలికి వెళ్ళడానికి భయం వేసింది, నేనైతే లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు నడుచుకుంటూ చేస్తారు కదా, వాళ్ళ కీళ్ళ నొప్పులు అలసట ఏమున్నా రాదు అనేసి దాని లోపల నుంచి వెళ్తారంట. నాకు కూడా తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అలాగా. మళ్ళీ లాస్ట్ ఈశాన్య లింగం అనమాట. ఇక్కడ కూడా మంచిగా అవన్నీ అయితే వెలిగించుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి ఏదైతే ఫస్ట్ టెంపుల్కి వస్తామో మళ్ళీ అక్కడ కూడా దీపాలన్నీ వెలిగించుకున్నాము. అయితే ఈ ఆటో వాళ్ళు మాకు రూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మాకైతే మంచిగా తీసుకెళ్లారండి, మంచిగా చూపించారు. ప్రతి ఒక్క టెంపుల్స్కి వెళ్ళి ఇట్లా ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఉంటుందో అవన్నీ కూడా చూపించారు. మీరు కూడా అరుణాచలం వెళ్తే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాళ్ళ నెంబర్స్ అయితే నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశానండి. ఎవరైతే అరుణాచలం కనుక విజిట్ అయితే వాళ్ళని కాంటాక్ట్ కండి. మాకు చాలా బాగా చూపించారని మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఇంకో పార్ట్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.